ఇక్కడనేనా లోకల్ ఉండేది మీరు? మేము ఇక్కడ ఈ బస్సులో ఇదే బస్తీ, బోరమన్న బస్తీ. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, గోపీనాథ్ చనిపోయా, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మరి నాయకులు ఎవరైనా వస్తారా మీ దగ్గర కలవనికి? ఇంకా రాలేరు, ఎవ్వరు రాదు. ఎవరు రాలే? ఫోన్లో మాత్రం చెప్తారు, ఒకటో నంబర్, రెండో నంబర్ అట్లా చెప్తారు. ఇక పోనీ అంతేనా? ఇక అప్పటికి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి వేయాలనో ఏం సంగతి నేను సాపంట. మాకు ఈయనకి పింఛన్ చేస్తే మాకు ఇందిరాగాంధీ పథకం వస్తే వేస్తా, లేకపోతే మొత్తం రద్దు చేసేస్తుంది. మీరు ఏమన్నా అనుకో. ఎందుకు అంత కోపం ఎందుకు అసలు? మరి ఏముంది బేట, మాకు 50 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్ళి. బస్తీలు ఉండి నేను ఈ బస్తీలో 50 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మరి 50 ఏళ్ళ నుంచి ఒక్క ప్రభుత్వ పథకం కూడా రాలే. అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు రాలే, ఊర్లో వచ్చింది. ఊర్లో వచ్చింది, అమ్మేసింది. అమ్మేసిన. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఏం కాలే? ఏం రాలే. ఒకటిసారి ఇల్లు రుస్తున్నాయి అంటే 10,000 ఇచ్చాడు. ఇల్లు కురుస్తున్నట్టు వర్షాలు వచ్చినప్పుడు బాగా. ఇప్పుడు మరి మొన్న ఆయన చనిపోయా, మీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోయా. గోపి మంచిగా ఇక నేను అంతా తిరగలేము బేట. ఇప్పుడు మరి వాళ్ళ ఆవిడకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఇంకేమో బేట, ఆ సంగతి నాకు తెలియదు. ఇక వచ్చినా ఇక్కడ కూర్చున్నానా, పోయినా ఇంట్లో ఉన్నానా అంతే. ఇక నేను ఎవరు ఇంటికి పోను, ఎవరు కానీ పోను. ఎవరికి అంటే కేసీఆర్ మంచిగా అనిపించారా, రేవంత్ రెడ్డి మంచిగా అనిపించారు? ఎవ్వరు మంచిగా అనిపించింది ఏం తెలుస్తలేదు నాకు. ఇంద్రమ్మదే అప్పుడు మాకు ఊర్లో జాగ ఇచ్చింది, ఇంకోటి ఒక రూమ్ కు పైసలు ఇచ్చింది, కట్టినా. ఇక నా పరిస్థితి బాగలేక అమ్మేసుకున్నాను. ఊర్లో పోయి ఎవరు ఉండలేరు పిల్లలు అని అమ్మేసుకున్నాను. ఓకే, అప్పట్లో అమ్మ కూడా ముంగట నేను అదేం ఖరాబ్ చేయలేను. ముంగట రేకులు వేసి 2 రూమ్లు వేసి. ఓకే, వేసినావు. ఇప్పుడు మీకు పథకాలు ఎవరైనా ఇస్తే చూస్తారు. పెన్షన్ కావాలి మీకు, అంతేనా? పింఛన్ కావాలి నాకు, ఇందిరాగాంధీ పథకం రావాలి, ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. మరి అన్ని పుచ్చిపోయినాయి. మొన్న ఒక చిన్న రూమ్ లో సీకులు వేపిస్తే, రాడ్స్ వేపిస్తే 7,500 అయినాయి. మరి ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు కొట్టుకుని బతుకుతున్నారు మీరు? చెప్తున్నా కదా, ఏడ చెప్పానా చెప్తా, నాకేం భయం లేదు. ఇవిటిదే ఉంది మాకు. కాక ఏం చేస్తారు, ఇక్కడికి వస్తారా? ఏం చేస్తాడు బెటర్, నడవడానికి లేదు ఆయన. లేదు, కట్టె పట్టుకొని నడుస్తున్నాడు. మళ్ళీ దారిలో అడ్డం పడితే నేనేం చేయాలి? కాస్త వస్తే నీకే కొంచెం ఓపిక ఎక్కువ ఆయనకన్నా. ఓపిక ఏం చేస్తాం, తప్పదు నాకు. అరే, సో మొత్తానికి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏం లేదంటారు? ఏం లేదు, నేను చెప్తున్నా కదా, మాకు ఊర్లో వచ్చింది అప్పుడు. అది నా పరిస్థితి బాగలేక ఊరికి పిల్లలు పోలేరు అని అమ్మేసి. ఓకే, ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మీకులాగా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు అయ్యా అన్నారు బట్టి బట్టి మీకులాగా ఇబ్బంది పడే వాళ్ళందరూ అసలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి ఏదైనా దారి చూపెట్టాలి, గింత పింఛనో పొంచునో ఏదైనా ఇయ్యాలా. గిది కాదమ్మా, గిది చేసుకొని బతకని. ఇప్పుడు నేను ఈడుంటే నా చేతి కింద 10 మంది ఉంటే ఆ 10 మందికి నేను బుద్ధి చెప్పుకోవాలి, అంతే. నేనే మంచిదాన్ని కానీ నా కడుపు నిండితేనే. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే, మాగంటి గోపీనాథ్ ఆయన చనిపోయారు, వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు, ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆవిడ టికెట్ ఇస్తే గెలుస్తారు ఆమె? సార్ మంచి పని చేస్తే ఎవరైతే గెలుస్తారు సార్. మంచి పని చేసాడు పాపం ఆయన. చేసిందా? ఆవిడ మీద సింపతి ఉంటుందా? మరి వాళ్ళ హస్బెండ్ చనిపోయారులే, గోపన్న వర్క్ చేసిండు మనకి అనే ఒపీనియన్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్, అందరికి ఉంటుంది. భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అవును, గోపీనాథ్ మాత్రం మంచి పని చేసిండు. అంటే ఆమెకు అసలు అవగాహన లేదు కదా. చెప్పలేం సార్, ఎవ్వరి మనసులో ఏముంటుందని చెప్పలేం. ఓకే, ఇప్పుడు మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అని ఒక మాట అంటారు. అవును, లేదంటే ఇంకెవరో ఇంకో లేడీ ఉన్నారని చెప్తారు. నవీన్ యాదవ్ పరిస్థితి ఏంటి? మంచిగా ఉన్నాడు సార్, అతను కూడా మంచిగా ఉండే. మరి బీజేపీ మేము గెలుస్తామని చెప్తుంది కదా. ఎవ్వరు ఛాలెంజ్ చేయరు సార్, నేను వస్తామని చెప్పలేము. ఓటు మీద ఉంటది ఏదో. అవునా కదా? అవునవును. మరి ఆయన మంచి లేడు, ఆయన మంచిగా ఉన్నాడు అని ఏం లేదు. ఏం లేదు, ఎవ్వరు వస్తే మేము కష్టపడాలా, తినాలా, అంతే. అంతే. అంటే ఇప్పుడు పబ్లిక్ అంతా కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు అనుకుంటారా, బీఆర్ఎస్ వైపు ఉంటారు అనుకుంటారా, లేదంటే బీజేపీ వైపు ఉంటారు అనుకుంటారా? చెప్పలేము కదా సార్. మేము బండి వదిలేసి ఎక్కడ పోవాలి నేను. అంటే అనుకుంటూ ఉంటారు కదా. అంత ఐడియా మనకు లేదు సార్, మేము చదువుకోలేదు కదా సార్.
పార్టీలో అటు ఇటు తిరగము, తిరగరు. ఓటు వస్తే వేస్తాము, అయిపోయి. సో ఎవరు వచ్చినా మీకు ఓకే అంటారు? ఓకే, ఎవరు వచ్చి బొలరు రాని ఆ. మంచిదే, మంచి చేయాలి. మంచి చేయాల.